బర్త్డే వస్తుందంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎలాంటి అప్డేట్ ఇస్తారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ ప్రకటిస్తారు, హీరోయిన్స్ లీక్స్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ దగ్గరికి వచ్చేసరికి బర్త్డే గిఫ్ట్ కదా కొత్తగా ఉంది. ఎన్టీఆర్ మూవీ గురించి మరొక హీరో ఏమన్నాడో ఒకసారి చూద్దాం పదండి. మే 20 తారక్ బర్త్డే సందర్భంగా 2-3 అప్డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న హిందీ మూవీ వార్ 2 నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుందని మరో హీరో హృతిక్ రోషన్ పోస్ట్ చేశాడు. తారక్ ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. హాయ్ తారక్, మే 20న స్పెషల్ ఏంటో మీకు తెలుసా? సిద్ధంగా ఉండు, నువ్వు ఊహించలేని గిఫ్ట్ ఉంటుంది అని పంచుకున్నాడు. మరి తారక్కే తెలియని ఆ అప్డేట్ ఏంటో చూడాలి. వార్ 2 ప్రమోషన్ తారక్ బర్త్డేతో మొదలవుతుంది. సినిమా రిలీజ్ కు ఇంకా 3 నెలలు కూడా లేదు. ఇంతవరకు స్టిల్ కూడా రిలీజ్ చేయలేదు. 20న బర్త్డే సందర్భంగా వచ్చే ఆ సర్ప్రైజ్ ఏంటో చూడాలి. మంచి డాన్సర్స్ అయిన ఈ ఇద్దరిపై సాంగ్ ప్లాన్ చేశారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపిస్తాడని బాలీవుడ్ మీడియా పేర్కొంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఆ మధ్య కర్ణాటక వెళ్లి ఓ యాక్షన్ ఎపిసోడ్ పూర్తి చేసి వచ్చాడు. ఆ తర్వాత నెల్సన్ లైన్ లో ఉండగానే భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో నటిస్తాడన్న వార్త తెరపైకొచ్చింది. మరి పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ మూవీ నుంచి లుక్ వస్తుందని, నెల్సన్ ఫాల్కే బయోపిక్ ను అఫీషియల్ గా ప్రకటిస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సమంత నిర్మాతగా మారి తీసిన శుభం సక్సెస్ మీట్ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా అమ్మను గుర్తు చేసుకుంది సమంత. 15 ఏళ్ల నుంచి సమంత దగ్గర వర్క్ చేస్తున్న ఆర్యన్ భావోద్వేగానికి గురయ్యాడు. ఆ విశేషాలు ఒకసారి చూద్దాం. కొత్త వాళ్ళతో ప్రవీణ్ డైరెక్షన్ లో తీసిన శుభం హారర్ ఎంటర్టైనర్ గా రూపొందింది. యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమా బ్రేక్ ఈవెన్ కి దగ్గర పడింది. తొలి ప్రయత్నంలో ఓకే అనిపించుకున్న శామ్ సక్సెస్ మీట్ నిర్వహించి చిత్ర యూనిట్ తో ఆనందాన్ని పంచుకుంది. సక్సెస్ ఈవెంట్ స్టేజ్ మీదకు సమంత అసిస్టెంట్ ఆర్యన్ ని పిలవడంతో భావోద్వేగానికి గురయ్యాడు. దీంతో సమంత స్టేజ్ మీదకు వచ్చిన అసిస్టెంట్ ను అత్తుకుని ఓదార్చింది. చివర్లో మైక్ ఇచ్చి మాట్లాడమన్నా మాట్లాడలేకపోవడంతో సముదాయించింది శామ్. యాక్టింగ్ లోంచి నిర్మాత పోస్ట్ లోకి వచ్చిన సమంత మారిపోయింది. ప్రొడ్యూసర్ గా తన ఎక్స్పీరియన్స్ ని పంచుకుంటూ నటిగా జీవితం హ్యాపీ, ఆఖరిగా వచ్చి ముందుగా వెళ్లిపోతాం. సినిమా రివ్యూస్ లో తనకు సంబంధించిన పార్ట్ మాత్రమే చదువుకునేంత స్వార్థంతో ఉండేదానంటూ చెప్పుకొచ్చింది శామ్. ఎట్టకేలకు హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేసింది. మరి జనవరిలో రావాల్సిన చిరంజీవి విశ్వంభర సంగతేంటి? 3 ఏళ్ల నుంచి తీస్తున్న రాజాసాబ్ ఎందుకు పూర్తి కావడం లేదు? ఇవే కాదు, ఇలా చాలా సినిమాల రిలీజ్ డేట్స్ డైలమాలో పడిపోయాయి. ఎందుకని? ఈ స్టోరీలో చూద్దాం. హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తయినా రిలీజ్ డేట్ రాలేదన్న బాధను నిర్మాత అర్థం చేసుకున్నాడు. ఓటీటీ బిజినెస్ కాకపోవడంతో విడుదల తేదీకి నోచుకోవడం లేదన్న ప్రచారాన్ని ఖండిస్తూ రిలీజ్ డేట్ ప్రకటించారు. చర్చల్లో ఉన్న ఓటీటీ రైట్స్ ఓ కొలిక్కొచ్చిందనుకుంటా. జూన్ 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అఖండ సీక్వెల్ అఖండ 2 షూటింగ్ మొదలైందో లేదో సెప్టెంబర్ 25న రిలీజ్ అంటూ ప్రకటించారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎక్కువ ఉండడంతో రిలీజ్ డేట్ కు వచ్చే సమస్య లేదట. మరో విడుదల తేదీ అంటే బోయపాటి టీమ్ కు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అఖండలా డిసెంబర్లో లేదంటే సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకుంటున్నారు. సంక్రాంతి బరిలో చిరంజీవి, విజయ్ సినిమాలుండడంతో థియేటర్స్ దొరుకుతాయా లేవా అన్న డౌట్ లేకుండా క్రిస్మస్ కొస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. 2 ఏళ్లుగా సెట్స్ పై ఉన్న హారర్ ఎంటర్టైనర్ రాజాసాబ్ ఏప్రిల్ 10న వస్తుందని ప్రకటించారు. ప్రభాస్ కు గాయం, విఎఫ్ఎక్స్ వర్క్స్ ఆలస్యం కావడంతో రాజాసాబ్ మరో డేట్ చూసుకోవాల్సి వచ్చింది. ప్రభాస్ షూటింగ్ పూర్తి చేసిన తర్వాతే రాజాసాబ్ రిలీజ్ డేట్ వస్తుంది. అది ఎప్పుడో ఎవరూ చెప్పలేకపోతున్నారు. దసరాకు వస్తుందని ఫ్యాన్స్ అంచనా వేయడమే గానీ ముందు రాజాసాబ్ డేట్స్ ఇవ్వాలి. సినిమా రిలీజ్ డేట్ బయటకు రాకపోవడం వెనకాల చాలా కథలుంటాయి. అందరి కథలు ఒకేలా ఉండవు. బ్రో తర్వాత గ్యాప్ తీసుకున్న సాయిధరన్ సంబరాల ఏటిగట్టు మూవీ చేస్తున్నాడు. సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించినా షూటింగ్ సగం మాత్రమే పూర్తయింది. మరి థియేటర్స్ లోకి ఎప్పుడొస్తుందంటే ముందు షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టాలి కదా. విశ్వంభర టీజర్ లో విఎఫ్ఎక్స్ వర్క్ పై వచ్చిన కామెంట్స్ తో జనవరి 10న రావాల్సిన విశ్వంభర రిలీజ్ వాయిదా పడింది. విఎఫ్ఎక్స్ వర్క్ తో మెగాస్టార్ సాటిస్ఫై అయితేనే రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. జూలై 24న లేదంటే ఆగస్టు 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న అనుష్క ఘాటి రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ లేదు. మిస్ సిటీ మిస్టర్ పోలిసిటీ హిట్ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుని ఘాటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దర్శకుడు క్రిష్ ఘాటీకి సంబంధించిన అప్డేట్ ఒక్కటి ఇవ్వడం లేదు. కాజల్ కు సెకండ్ ఇన్నింగ్స్ కలిసి రాలేదు. సల్మాన్ సికిందర్ లో నటించే ఛాన్స్ వచ్చినా సినిమా డిజాస్టర్ అయింది. భారతీయుడు 3 వస్తుంది అనుకుంటే భారతీయుడు 2 దెబ్బకు ఇప్పట్లో ఆ ఊసే కనిపించేలా లేదు. ఫస్ట్ టైం నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ పారిస్ 5 ఏళ్లుగా రిలీజ్ కావడం లేదు. ఇలా చందమామకు సరైన సినిమా పడ్డం లేదు. అయితే ఒక మైథలాజికల్ మూవీ ఆఫర్ కాజల్ ను ఆదుకుంటోందా? భగవంత్ కేసరి హిట్ అయినా
కాజల్ కు సరైన ఆఫర్ రాలేదు. చిరంజీవి బాలయ్యతో జతకట్టిన చందమామను సీనియర్స్ పట్టించుకోలేదు. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ పై కాజల్ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. కాజల్ పై ఫేడ్ అవుట్ ముద్ర పడిన టైంలో హిందీ రామాయణలో మండోదరిగా నటించే ఛాన్స్ అందుకుందట. రామాయణలో సాయి పల్లవి, రణబీర్ కపూర్ సీతారాములుగా నటిస్తున్నారు. రావణాసురుడిగా యష్ కన్ఫర్మ్ అయ్యాడు. భార్య మండోదరి రోల్ కోసం చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించిందని, ఆమె ఓకే చెప్పిందని సమాచారం. ఆల్రెడీ లుక్ టెస్ట్ కూడా జరిగిందంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు పుట్టుకొచ్చాయి. దంగల్ తీసిన నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తున్న రామాయణ 2 భాగాలుగా రూపొందుతోంది. ఫస్ట్ పార్ట్ లను 2026 దీపావళికి, సెకండ్ పార్ట్ ను 2027 దీపావళికి రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు. రీ ఎంట్రీలో చందమామ ఫేస్ లో ఆనాటి గ్లో మిస్ అయింది. యంగ్ హీరోలు స్టార్స్ కాజల్ ను పట్టించుకోలేదు. భగవంత్ కేసరి హిట్ అయినా ఈ అమ్మడికి క్రేజ్ రాలేదు, ఛాన్సులు రావడం లేదు. ఇక ఫేడ్ అవుటే అనుకున్న టైంలో ప్రతిష్టాత్మక చిత్రం రామాయణలో మండోదరి రోల్ కాజల్ ను వరిస్తుందేమో చూడాలి మరి. తెలుగులో రిపీట్ సీజన్ నడుస్తోంది. స్టార్ హీరోస్ లో సగం మందికి పైగా కలిసొచ్చిన డైరెక్టర్స్ తోనే వర్క్ చేస్తున్నారు. ఈ రిపీట్ కాంబినేషన్ మూవీస్ కు వస్తున్నటువంటి హైప్ అంతా ఇంత కాదు. తెలుగులో రిపీట్ అవుతున్నటువంటి ఆ క్రేజీ కాంబినేషన్స్ ఏంటో చూసేద్దామా? ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటిస్తున్న చిరంజీవి నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడో చెప్పలేదు. అయితే బాబీకి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ కెరియర్ లో వాల్తేరు వేరియా హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇంతటి హిట్ ఇచ్చిన బాబీకి చిరు మరొక ఛాన్స్ ఇచ్చాడని తెలిసిందే. వాల్తేరు వేరే తర్వాత బాబీ తీసిన డాకు మహారాజ్ కూడా సక్సెస్ కావడంతో హిట్ సెంటిమెంట్ ను మెగాస్టార్ కంటిన్యూ చేస్తున్నాడు. డాకు మహారాజ్ తర్వాత బాలకృష్ణ రూటు మార్చాడు. కొత్త వాళ్ళకు ఛాన్సులు ఇచ్చి వరుస హిట్స్ కొట్టిన బాలయ్య మారిపోయాడు. హీరో సినిమాల లైనప్ చూస్తుంటే కొత్త వాళ్ళకంటే హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ ని రిపీట్ చేస్తున్నాడు. డాకు మహారాజ్ తర్వాత అఖండ 2లో నటిస్తున్నాడు. సింహ, లెజెండ్, అఖండతో హ్యాట్రిక్ కొట్టి 4వ సారి కలిశారు. అఖండ 2 తర్వాత బాలయ్య నటించే సినిమాను ప్రకటించకపోయినా వీరసింహారెడ్డి తీసిన గోపీచంద్ మల్లీని పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇక బన్నీ అయితే కలిసొచ్చిన దర్శకులకే ఛాన్సులు ఇస్తున్నాడు. పుష్ప 2 తర్వాత బన్నీ మరొకసారి త్రివిక్రమ్తో నటించాల్సి ఉన్న మధ్యలో అట్లీ వచ్చాడు. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో తర్వాత 4వ సారి హిట్ కాంబో రిపీట్ అవుతోంది. ఇక పుష్ప 3 ఎలాగూ ఉంది. గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ద సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత కలిసొచ్చిన సుకుమార్ కు ఛాన్స్ ఇచ్చారు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చినటువంటి రంగస్థలంతో చెర్రీ ఫస్ట్ టైం 100 కోట్ల మార్క్ దాటడమే కాదు, 130 కోట్లతో నాన్ బాహుబలి రికార్డ్ సెట్ చేశారు. జల్సా తర్వాత పవన్ కొన్నేళ్ల పాటు సక్సెస్ చూడలేదు. ఇలాంటి టైంలో వచ్చిన గబ్బర్ సింగ్ పవన్ కి అదిరిపోయి హిట్ ఇచ్చింది. గబ్బర్ సింగ్ కాంబో ఉస్తాద్ భగత్ సింగ్ తో రిపీట్ అయి 3 ఏళ్లైనా పొలిటికల్ గా పవన్ బిజీగా ఉండడంతో డేట్స్ ఇవ్వలేకపోయాడు. ఈ మధ్యనే వీరమల్లు పూర్తి చేసిన పవన్ ఓజీ షూట్ లో ఉన్నాడు. జూన్ 2వ వారం నుంచి ఉస్తాద్ గా మారతాడు. స్టార్సే కాదు, యంగ్ హీరోలు సైతం హిట్ ఇచ్చిన డైరెక్టర్ ని రిపీట్ చేస్తున్నారు. దసరా హిట్ తర్వాత నాని శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్ లో ది పారడైజ్ చేస్తున్నాడు. టాక్సీ వాలా తర్వాత విజయ్ దేవరకొండ కలిసొచ్చిన సంకృత్యంతో వర్క్ చేస్తున్నాడు. నాయకుడు హిట్ అయి 38 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ రిపీట్ అవుతోంది. తగ్ లైఫ్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా జూన్ 4న రిలీజ్ అవుతోంది. ఇక సీక్వెల్స్ అన్ని హిట్ కాంబినేషన్ లో రూపొందుతున్నవే. దేవరా 2, కాంతారా 2, సలార్ 2 వంటి సినిమాలు చాలానే ఉన్నాయి.